ఏ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినా ఎనీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వన్ నుంచి మీరు ఏ ఎలిమెంట్కైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశారంటే దట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆఫ్బో ప్రిన్సిపల్. సో ఎందుకు లీస్ట్ ఎనర్జీలో ఫస్ట్ ఫిలప్ చేయాలి, తర్వాత హైయర్ ఎనర్జీలో ఫిలప్ చేయాలి, దట్ ఈస్ ద ఆఫ్బో ప్రిన్సిపల్. సో అంటే మనం ఎలాగో రాసేదాన్ని కూడా అలానే రాస్తాం కాబట్టి మీరు ఏది రాసినా అది ఆఫ్బో ప్రిన్సిపల్కి ఎగ్జాంపులే అవుతుంది. అంటే మీరు ఫస్ట్ హైయెస్ట్ ఎనర్జీ లెవెల్లో రాసి తర్వాత లీస్ట్ ఎనర్జీలో రాస్తేనే అది రాంగ్, కానీ మనం అలా రాయమన్నట్టు. అంటే ఇప్పుడు మీరు హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశారనుకోండి, ఏమని 1s1 ఉన్న ఒక ఎలక్ట్రాన్ మనం 1sలో ఫిలప్ చేసాం, లీస్ట్ ఎనర్జీ 1s ఆర్బిటాల్, ఆ లీస్ట్ ఎనర్జీలోనే ఆ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, సో దాంట్లోనే రొటేట్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్ అన్నట్టు. సో అందుకే ఇది ఆఫ్బో ప్రిన్సిపల్కి ఎగ్జాంపుల్ అవుతుంది. తర్వాత ఇంకొకటి చూద్దాము, లిథియం చూద్దాం. లిథియం నెంబర్ 3. సో ఫస్ట్ లీస్ట్ ఎనర్జీలో ఫిలప్ చేయాలి. అంటే ఫస్ట్ ఆర్బిట్లో మనము రాసాం, ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ చాయిస్ ఉంటుంది. ఆ ఫస్ట్ ఆర్బిట్లో ఉన్నది ఏంటి, ఎస్ అనే ఆర్బిటాల్ ఉంది, దాంట్లో ఎన్ని ఫిలప్ చేయొచ్చు, 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయొచ్చు, మోర్ దెన్ 2 ఫిలప్ చేయొద్దు. ఓకే, అంటే 3 ఎలక్ట్రాన్స్కి 2 ఎలక్ట్రాన్స్ 1s ఆర్బిటాల్లో ఫిలప్ అయిపోయాయి, ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది. సో ఆఫ్బో పాలీ ఎక్స్క్లూజన్లో ఏం చెప్పిందంటే 2 కంటే ఎక్కువ నింపొద్దంటే, మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్సే ఆక్యుపై అవుతాయి. సో ఇప్పుడు థర్డ్ ఎలక్ట్రాన్ దీంట్లో రాయకుండా నెక్స్ట్ ఫస్ట్ ఆర్బిట్లో ఉండేదే ఒకటి, ఆ ఒక్కటే అయిపోయింది. మళ్ళీ ఒకసారి రాద్దాం, అది ఏంటది, ఫస్ట్ 1s 2s 2p 3s 3p 4s 3d. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది, రైట్. సో ఇప్పుడు 1s 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిలప్ చేయాలి, నింపేసాం. నెక్స్ట్ 2sలో నింపాలి. ఇంకెన్ని అసలు ఉన్నాయన్ని 3లో 2 అయిపోయాయి, ఇంకొక 1 ఎలక్ట్రాన్. దీన్ని మనం 9th క్లాస్లో ఇలా రాసుకున్నాం అన్నట్టు, 2, 1. ఇక్కడ కామాస్ పెట్టాం, ఈ 1s 2s మధ్యలో కామాలు పెట్టాం, రైట్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నియాన్కి రాస్తున్నాను. నియాన్ నెంబర్ ఎంత, 10. సో ఫస్ట్ 1sలో ఫిలప్ చేయాలి, దాంట్లో మ్యాక్సిమం 2నే కాబట్టి 1s2. నెక్స్ట్ 2sలో ఫిలప్ చేయాలి, దీంట్లో కూడా మ్యాక్సిమం 2నే ఫిలప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ 2pలోకి వెళ్ళిపోవాలి. బట్ 2pలో x 2py 2pz అనే మళ్ళీ 3 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి వాటిని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఏమని, 2px 2py 2pz ఇలా 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి అని చెప్పేసి రాయాలి. అండ్ ఇప్పుడు ఈ మూడిట్లో ఉన్న 10 ఎలక్ట్రాన్స్లో 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ అంటే 4 ఎలక్ట్రాన్స్ ఆక్యుపై అయిపోయింది, ఫిలపింగ్ అయిపోయింది. ఇంకా 6 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిలప్ చేయాలి అంటే మనం యాక్చువల్గా అయితే ఇక్కడ హున్స్ రూల్ అప్లై చేసుకోవాలన్నట్టు. మీకు డీజనరేట్ ఆర్బిటాల్స్లో ఫిలప్ చేస్తున్నామంటే ఖచ్చితంగా హున్స్ రూల్ అప్లై చేయాలి. ఆ హున్స్ రూల్లో ఏంటిది, ఫస్ట్ సింగిల్గా పే చేయాలి, సింగిల్గా ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసి దెన్ ఆఫ్టర్ పేరింగ్ చేయాలి. సో సింగిల్గా ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేశాను, టోటల్గా 2 + 2 4 5 6 7 ఉన్నవన్నీ టోటల్ నియాన్లో 10, బట్ 7 అయిపోయాయి, ఇంకా 3 ఉన్నాయి. మిగిలితేనే మనం పేరింగ్ చేస్తాం, మిగిలిపోతే అవి అలాగే ఉంచుతాం, అంతే, చేసేది ఏమి లేదు. ఇప్పుడు ఇలానే ఇక లేవు ఇక్కడికే రాసామనుకోండి, ఇప్పుడు ఇది ఎవరిది అవుతుంది చెప్పండి. మీకు ఇలా కూడా ఇస్తారు, ఇక ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చేది రైటా రాంగా, ఎందుకు రైట్, ఇది ఎవరి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అడుగుతాడు. సో ఇది చూడగానే మీరు అర్థం చేసుకోవాలి, 2 + 2 4 5 6 7 ఎలిమెంట్ ఎవరు, నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి రాయాలి. సో ఇక్కడ ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యాము, 3 ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యాము. ఆఫ్బో ప్రిన్సిపల్, లీస్ట్ నుంచి హైలోకి వెళ్తున్నాము, అన్నిట్లో 2నే ఫిలప్ చేస్తున్నాం పాలీ ఎక్స్క్లూజన్లా, అండ్ సింగిల్గా ఫిలప్ చేసాం, ఇంకా పేర్ చేయలే అంటే హున్స్ రూల్ కూడా ఫాలో అయ్యాము అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ బట్ ఇంకా 3 ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు పేర్ చేయాలి. సో పేర్ చేయడం అంటే ఇలా +1 రాస్తాం, బట్ ఇది రఫ్ వర్క్ అన్నట్టు. బట్ దీన్ని ఫేర్గా రాస్తే ఏమవుతుంది, 1s2 2s2 2px2 2py2
2PZ2 అని రాస్తాం. అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేశాక ఈ చాప్టర్లో నుంచి మనకు క్వశ్చన్స్ వస్తే ఇలానే రాస్తాం. వేరే చాప్టర్లో నుంచి క్వశ్చన్స్ వస్తే ఎక్కడైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే పరిస్థితి ఉంటే ఇంత డీటెయిల్గానే రాయాల్సిన అవసరం ఏమీ లేదు. అది వేరే చాప్టర్ విషయము. బట్ ఈ చాప్టర్ వరకు అయితే మీరు XYZ మెన్షన్ చేస్తూనే ఉండాలి. తర్వాత మాత్రము XYZ ఇది ఏమి మెన్షన్ చేయకోకుండా మొత్తం p ఆర్బిటాల్స్ 3 ఉన్నాయి. ఆ మూడిట్లో అన్ని కలిపి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ బ్రాకెట్ ఏం అవసరం లేదు, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సింపుల్గా అయితే మనం షార్ట్గా ఎలా రాస్తామంటే 1s2 2s2 2px2 2py2 2pz2 టోటల్గా మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2pలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇలా మనము షార్ట్గా కూడా రాస్తాం. ఎక్కువ సార్లు ఇలానే రాస్తాం యాక్చువల్గా. బట్ మనం స్టార్టింగ్లో ఇప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి మనము ఇంత డైరెక్ట్గా రాసేయద్దు. దేంట్లో ఎన్ని ఉన్నాయో చూపించాలి, అది మీకు తెలియాలి. మీరు ప్రతి దానికి కూడా ఇలానే రాయాలి. ఓకేనా? రైట్. దీన్ని ఇంకా షార్ట్గా కూడా రాస్తారు. అవి ఎలా రాస్తారో నేను ఇంకా వేరే వచ్చినప్పుడు చెప్తాను. లేదంటే ఇక్కడ చూడండి, దీన్ని షార్ట్గా రాస్తారు. ఇంకా దీన్ని ఎలా షార్ట్గా రాస్తారంటే 1s2 అంటే ఏంటి తెలుసా? మీనింగ్ జస్ట్ 1s2నే ఉందనుకోండి, అప్పుడు ఏమనుకోవాలి మీరు? 2 ఎలక్ట్రాన్స్. 1s2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 1sలో ఉన్నాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలిమెంట్ ఎవరు? హీలియం. సో హీలియం కాబట్టి ఇప్పుడు లిథియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని ఇంకా మనం షార్ట్గా ఎలా రాస్తామంటే 1s2 అంటే హీలియమే కదా, అందుకే మనం ఏం చేస్తామంటే హీలియంకు ఇలా బ్రాకెట్ పెడతాం. ఖచ్చితంగా ఇలాంటి బ్రాకెటే పెట్టాలి, వేరే బ్రాకెట్ పెట్టద్దు. మళ్ళీ 1s2 రాయకుండా హీలియం అని పెట్టేసి సింపుల్గా 2s1 అని కూడా రాస్తాం. దీని మీనింగ్ కూడా ఏంటి? హీలియం అంటే 1s2, నెక్స్ట్ 2s1 అంటే 1s2 అని రాయకోకుండా షార్ట్గా ఇలా కూడా రాస్తాం. దీన్ని చూసుకోగానే మీకు అనిపించాలి ఏమనంటే హీలియం అంటే 2 కదా, 2 + 1 3 అంటే ఇది లిథియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, మీరే గుర్తుపట్టుకోవాలన్నట్టు. ఇలా కూడా మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ 9th క్లాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇదేమి ఇక్కడ రాంగ్ అని కాదు, రైటే ఇది కూడా. బట్ ఇంకా డీటెయిల్గా ఇక్కడ రాస్తున్నాము. ఈ కాన్ఫిగరేషన్తో కూడా మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది మీరు మర్చిపోవద్దు. రైట్. సో ఇప్పుడు దీన్నే మనం 9th క్లాస్లో ఇలా రాసేది ఏమని? 2, సెకండ్ షెల్ అంతా కలిపి 2 + 6 8. ఇది ఒక స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నియాన్ అని చెప్పేసి అనుకున్నాం మనం కదా. రైట్. తర్వాత ఇంకొకటి రాస్తాను నేను, ఇంకొకటే రాస్తాను, అది వేరే దానికి కూడా యూజ్ అవుతుంది. ఇక దీంట్లో మీకు పాలిఎక్స్క్లూజన్ లాగా కూడా కవర్ అవుతుంది అండ్ హున్స్ లాగా కూడా చెప్తున్నాను. బట్ ఇది ఓన్లీ ఆఫ్ ప్రిన్సిపల్ మాత్రమే ఎగ్జాంపుల్ అనుకోకండి. రిమైనింగ్ 2 ప్రిన్సిపల్స్ కూడా ఇది ఎగ్జాంపుల్స్ అన్నీ రాస్తున్నాను అనుకోండి. మళ్ళీ వాటికి వేరే చెప్పండి సరే అని అనకండి. ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఏంటిదంటే మీకు ఎక్కడ మీరు మీ అంతటి మీరు రాసేటప్పుడు మీరు ఎక్కడ పొరపాటు చేస్తారంటే, సో కే అంటే చెప్తారు ఎవరన్నా? ఎస్, పొటాషియం. నెంబర్ ఏంటి? 19. మీ రూల్ నెంబర్స్ మీకు తెలుసు కదా. సో ఒకసారి మళ్ళొకసారి ఇక్కడ అవసరం పడతాయి, అది నేర్చుకోండి. 19 మీకు సరే స్పేస్ కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుందా? రైట్. సో పొటాషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కొంచెము హైయెస్ట్ నెంబర్లకు చెప్తున్నాను. 19. దీనికి మనం 9th క్లాస్లో ఇలా రాసాం. మీకు 20 వరకు రాపించాను 9th క్లాస్. 20 అబోవ్ వద్దని చెప్పేది కదా. సో ఇప్పుడు 19, 20 ఆఫ్టర్ ఒకటి చెప్తాను, దాంతో మీకు అర్థమైపోతుంది. సో పొటాషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో 9th క్లాస్లో ఎలా రాసామంటే 2, 8, 10 అయిపోయాయి. తర్వాత 9 రాయద్దు. 9 రాస్తే మనం రాంగ్ అనేది. ఆక్టెట్ రూల్ ప్రకారము ఏ షెల్లోనైనా 8 సరిపోతాయి. సో ఇలా 9 రాయకోకుండా 8, 1 అని రాసి ఈ 1 ఎలక్ట్రాన్ అది లాస్ట్ చేసుకొని స్టెబిలిటీ తెచ్చుకుంటా అని చెప్పుకున్నాం. సో ఆ లాస్టింగ్ నెంబర్నే వ్యాలెన్సీ అన్నాం కూడా. రైట్. సరే ఇప్పుడు ఎలా రాయాలి మరి ఇక్కడ చెప్పండి, ఏంటి ఆర్డర్? ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 2, థర్డ్ దాంట్లో 3. కానీ 3 వరుస నింపుకోకుండా 4th నింపాకనే 3వ దాంట్లో లాస్ట్ది ఫిలప్ చేస్తా. అది సింపులే, అది గుర్తు పెట్టుకోలేను అని ఎవరు అనొద్దు.
ప్రతి దాంట్లో 2 2 2 ఫిల్అప్ చేస్తాం. Pలో 3 ఉంటాయి, Dలో 5 ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇప్పుడు 1s ఈ ఫస్ట్ దాంట్లో 2 ఉన్నాయి అని ఇప్పుడు మనం ఎక్కడ ఫిల్అప్ చేయాలి? 1sలో ఫిల్అప్ చేయాలి 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ సెకండ్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఆ 8ను ఈ సెకండ్ షెల్లో ఫిల్అప్ చేస్తాం అన్నట్టు. బట్ సెకండ్ షెల్లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి, 2s ఉంటుంది, 2p ఉంటుంది. ఆ 2p 2px 2py 2pz ఇలా ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఊరికే రాశాను. బట్ 2sలో ఎన్ని నింపొచ్చు? 2. తర్వాత 1 1 1 ఇంకా ఉన్నాయి కాబట్టి పేరింగ్ చేయవచ్చు. ఇంకా ఉన్నాయని మీకు మైండ్లో రెడీగా తెలిసిపోతే యాక్చువల్గా ఇక్కడ 2 ఇక్కడ 2 4 +2 6 +2 8 +2 10. కానీ మన నెంబర్ ఎంత? అంటే 10 వరకు అయితే ఫిల్అప్ చేయొచ్చు అని అర్థమైపోయింది. ఇంకా మిగులుతున్నాయి కాబట్టి మీరు ఇలా రఫ్ వర్క్ ఏమి రాయకోకుండానే డైరెక్ట్గా కూడా ప్రాక్టీస్ అవుతుంది. రాయంగా చాలా వరకు రాస్తుంటే ఏమర్థమైపోతా అంటే ఆల్రెడీ దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అవుతాయి. అంటే అవైలబుల్గా ఉంటేనే ఫిల్అప్ చేయాలి అనే అవసరం లేదు. ఎలాగో అవైలబుల్గా ఉన్నాయని అర్థమైపోయింది కాబట్టి మీరు డైరెక్ట్ కూడా పేరింగ్ చేయొచ్చు. ఓకేనా? లేకపోతే సింగిల్గా నింపుతాం, ఇంకా ఎక్కువ ఉంటే పేరింగ్ చేస్తాం. అయితే ఆల్రెడీ ఎక్కువనే ఉన్నాయని అర్థమైపోయింది కాబట్టి డైరెక్ట్గా పేరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి ఎన్ని అయిపోయాయి? 10 అయిపోయాయి. నెక్స్ట్ 3sలో ఎన్ని? మళ్ళీ 2. దేంట్లోనైనా 2నే మీరు చూసుకోండి. 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ 2 2 2 కంటే ఎక్కువ ఫిల్అప్ చేయం. ఒకటి క్లాక్ వైజ్ స్పిన్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అన్నట్టు. ఇంకొక ఎలక్ట్రాన్ మనం ఎప్పుడు కూడా 3 అని 4 అని ఎప్పుడు కూడా రాయము. రైట్. తర్వాత 3s తర్వాత ఏంటి? 3pలో మళ్ళీ 3px 3py 3pz ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు ఇక్కడికి 10 అయిపోయాయి, 12 అయిపోయాయి, 13 14 15 పేరింగ్ చేయాలి. ఇప్పుడు 16 17 18. సో మనం లాస్ట్లో ఉన్నాం కాబట్టి దాన్ని డైరెక్ట్గా 2 2 ఫిల్అప్ చేయొద్దు. మీకు ఏమంటే చేయగలిగితే అర్థమైపోతే చేయొచ్చు. సో ఇప్పుడు కూడా ఏమర్థమైంది? దీంట్లో కూడా పేరింగ్ చేసేయచ్చు. ఓకే. ఇక్కడికి ఎన్ని? 14 16 18. అసలు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 19లో ఎన్ని అయిపోయినాయి? మీరు ఇష్టం వచ్చినట్టుగా అన్నిట్లో నింపుకుంటూ వెళ్ళిపోతే ఉన్న ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ నింపుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం చేసేది ఏంటంటే మనకున్న అవైలబుల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, మనం ఎన్ని ఫిల్అప్ చేసాము, ఇంకెన్ని మిగిలినాయి అది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నింపుకుంటూ పోవాలి. లాస్ట్కి ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు 3p కంప్లీట్గా అయిపోయింది. 3p అయిపోయాక 3d కాదు, 4sలో ఎన్ని? 1 ఎలక్ట్రాన్ ఫిల్అప్ చేస్తాం. దాంట్లో 2 నింపాలి కదా సార్, అన్నిట్లో 2 2 నింపమన్నారు కదా మీరు అనవచ్చు. దాంట్లో 2 నింపొచ్చా? 2 నింపితే ఏమవుతుంది? 20 అవుతుంది. 20 అవుతుంది. మళ్ళీ 20 అంటే అది ఎవరిది అవుతుంది? కాల్షియంది అవుతుంది. ఇంకా మీకు ఒక సింపుల్ ఏంటంటే మీరు ముందున్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసిరంటే దాని తర్వాత రాయడము సేమ్ టు సేమ్, జస్ట్ లాస్ట్కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవ్వకుంటే వెళ్ళిపోతా ఉంటుంది అంతే. ఓకేనా? నెక్స్ట్ కాల్షియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ సేమ్ టు సేమ్ రాసి ఇక్కడ 4s2 అని రాస్తాం. సో నేను 19 వరకు రాయగలిగిన కానీ 20 నాకు రావట్లేదు అనేది మీకు అసలు విషయం అర్థం కాక అట్లా అన్నారు అన్నట్టు. సో ఒకటి రాసిరంటే ఇంకోటి రాయడం ఈజీనే, హార్డ్ కాదు. ఓకే రైట్. ఇది ఎవరిది? పొటాషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నేను ఆఫ్టర్ 20 కూడా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, లేదంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాంతో ఇది క్లోజ్ అయిపోతుంది. అండ్ దీన్ని ఇంకా షార్ట్గా ఎలా రాస్తామంటే, ఓకే దీన్ని ఎలా షార్ట్గా రాస్తామంటే మీకు ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చిన ఈ 2, 8, 8, 1 అన్నాం కదా, ఇక్కడ వరకు చాలా స్టేబుల్గా ఉంది. 2 ఉండాలి, ఉన్నాయి, 8 ఉండాలి, ఉన్నాయి, 8 ఉండాలి, ఉన్నాయి. 18 ఉంటే ఎవరు ఎలిమెంట్? ఆర్గాన్. 18 ఉంటే ఎవరు? ఆర్గాన్. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒకటి లిథియంకి ఇలా రాశాను. ఏమని రాశానంటే లిథియంకు మీరు హీలియం అని రాసి షార్ట్గా 2s1 అని పెట్టాలి అన్న. అయితే దేన్ని షార్ట్గా తీసుకోవాలి అంటే మీకు లాస్ట్ గ్రూప్లో ఇక్కడ ఉన్నాయి చూడండి, హీలియం, దాని కింద నియాన్, దాని కింద ఆర్గాన్, దాని కింద క్రెప్టాన్, దాని కింద జీనాన్, దాని కింద రేడాన్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి.
అవి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నట్టు. సో మీకు ఆర్గాన్ గురించి 9th క్లాస్లో చెప్పుకుంది గుర్తుందా? ఆర్గాన్ ఒక స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అది దేంతో రియాక్ట్ కాదు, దాని బ్యాలెన్సీ 0, బ్యాలెన్సీ 0. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఏం చెప్పబోతున్నానంటే, నేను ఈ పొటాషియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు షార్ట్గా రాస్తారు. ఏమని? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, ఇక్కడి వరకు ఇదంతా కలిపితే 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 18 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఇలా అన్నట్టు, ఇది ఆర్గాన్. ఓకే, ఇప్పుడు స్టేబుల్గా ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు చూసుకొని దాని ప్లేస్లో ఆ ఎలిమెంట్ నేమ్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆర్గాన్ అని పెట్టి ఇలా బ్రాకెట్ పెట్టేసి తర్వాత లాస్ట్ ఒక మిగిలింది ఉంది చూసారా, 4s1 అని ఇలా షార్ట్గా రాస్తాం. అయితే ఇప్పుడు ఈ షార్ట్గా ఇదంతా రాసే బదులు మీది ఇలా రాస్తే మార్క్స్ వేస్తారని కాదు, మీకు ఇలాంటివి ఇచ్చి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు, ఇది ఎవరిదని అడుగుతారు, లేకుంటే ఇలా వచ్చి దీన్ని ఫుల్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటారు. అప్పుడప్పుడు ఇలాంటి కాన్ఫిగరేషన్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ మిమ్మల్ని ఒకవేళ ఇలా ఇస్తే ఇది రాయమని అనొచ్చు, లేదంటే ఇలా ఇచ్చి ఇది రాయమని అనొచ్చు. కానీ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటే ఇది మాత్రం డైరెక్ట్ రాయొద్దు. ఓకే, జస్ట్ షార్ట్నెస్ కోసం అంతే. ఇది ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇలా షార్ట్గా ఒక ఎలిమెంట్ నేమ్ రాసుకొని మొత్తం రాయకోకుండా ఇలా రాయొచ్చు అన్నాను కదా, మిగిలింది పక్కగా ఉన్నదాన్ని రాయొచ్చు అన్నాను కదా. ఇలా షార్ట్గా రాసేటప్పుడు ఏ ఎలిమెంట్ తీసుకోవాలి? ఇప్పుడే చెప్పాను, లాస్ట్ గ్రూప్లో ఉన్న స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. స్టేబుల్ అంటే ఏంటిది? ఫస్ట్ షెల్లో 2 ఉండాలి, అంటే హీలియంది రాసుకోవచ్చు మీరు షార్ట్గా. సెకండ్ షెల్లో 2,8 ఇలా ఉంటే అది స్టేబుల్, అంటే మీరు నియాన్ది రాసుకోవచ్చు. తర్వాత థర్డ్ షెల్లో కూడా 8 ఉంటే అది కూడా స్టేబులే కాబట్టి ఆర్గాన్ది రాసుకోవచ్చు. తర్వాత 2,8,8,8 ఇది క్రెప్టాన్. అక్కడ దాకా మీకు అవసరం అలాంటి అంత దూరం వరకు అయితే మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు, 30 లోపే ఉన్నాయి అడుగుతారు. సో కాబట్టి మనం ఎప్పుడు షార్ట్గా రాస్తామంటే ఇలాంటి ఎలిమెంట్స్ని మనము షార్ట్గా తీసుకొని మిగతా పక్కకు ఉన్నదాన్ని రాస్తాం. ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కొన్ని నేమ్స్ ఉంటాయి, అంతే. వాటి గురించి ఆ టేబుల్ గురించి మన లాస్ట్లో నెక్స్ట్ ఒక చాప్టర్ డీటెయిల్గా ఉంది. వీటిని సింపుల్గా నోబుల్ గ్యాసెస్ అంటాం, గుర్తుందనుకుంటా పేరు, 9th క్లాస్లో చెప్పాం. నోబుల్ గ్యాసెస్ని మనం షార్ట్గా తీసుకొని రిమైనింగ్ ఉన్నదాన్ని రాస్తాం. సరే, తర్వాత ఇక 20 ఆఫ్టరు ఒకటి చెప్తాను చూడండి. 20 ఆఫ్టరు ఎవరైనా 24 ఎలిమెంట్ ఎవరో చెప్తారా? క్రోమియం అంటే అందుబాటులో ఉంది కాబట్టి చెప్తున్నారా? గుర్తుకున్నదా? క్రోమియం ఎవరు మీ క్లాస్లో? సరే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేమింగ్ ఇద్దాం. క్రోమియం 24. ఓకే, రైట్. ఇప్పుడు మన 9th క్లాస్లో 24 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయలే, 20 వరకే రాసాం. అర్థమైందా? 20 కంటే ఎక్కువ రాయని అవసరం లేదు, అది మీరు రాసినది కరెక్ట్ కాదు కాబట్టి వద్దని చెప్పాను. ఎందుకు వద్దని చెప్పానంటే, మీరు ఒకవేళ 24 కాబట్టి ఫస్ట్ షెల్లో 2, సెకండ్ షెల్లో 8, థర్డ్ షెల్లో కూడా 8, టోటల్గా 18 అయిపోయాయి కదా. ఇంకేమున్నాయి? 6 ఎలక్ట్రాన్స్. ఆ 6 ఎలక్ట్రాన్స్ని మీరు 4th షెల్లో ఉన్నాయని రాస్తే అది రాంగ్ అవుతుంది. అందుకోసం మిమ్మల్ని రాయొద్దు అన్నాను. ఎందుకు 4th షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నట్టే కదా సార్, ఎందుకు అది రాంగ్ అంటున్నారు మీరు అని మీకు ఒక డౌట్ రావాలి. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఏంటిది? మీకు ఇక్కడి వరకే 20 వరకు రాపించాను. 20 వరకు కాల్షియం ఇక్కడ 2 పెట్టాం. బట్ 21 నుంచి మీరు రాయకండి, రాసినది రాంగ్ అని చెప్పాను. ఎందుకు రాంగ్ అని చెప్పానంటే, 4th షెల్లో 2 ఉంటాయి అన్నాను, ఇక్కడ వరకు ఓకే. బట్ 4th షెల్లో ఇంకొకటి ఉంటే, అంటే అది 3 ఉంటే ఆ 3 రాయొద్దు అని చెప్పాను. సో 2 ఉంటే రైట్ ఎందుకు అయింది, బట్ 3 ఉంటే ఎందుకు రాంగ్ అయింది? 2 ఉంటే ఎవరు? ఫస్ట్ ఒకసారి దీని గురించి చూద్దాం. కాల్షియం కదా, అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది కాల్షియం అంటే, నెక్స్ట్ సేమ్ టు సేమ్ ఇది రాస్తాము, కింద 4s2 వస్తుంది. నెక్స్ట్ 21 ఎవరు? 21 తెలుసా? స్కాండియంకి ఎలా వస్తుంది చెప్పండి. ఇక సేమ్ టు సేమ్ ఇది అంతా రాసి 4s2 రాసాము, అది కూడా ఫిలప్ అయిపోయింది. 4s తర్వాత ఎల్లకి రావాలమ్మా, అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చాం? 3Dకి వచ్చాం. ఆ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ మళ్ళీ 4th లో కాదు ఉండేది,
3లోకి వస్తుంది. అంటే యాక్చువల్గా దీన్ని ఎలా రాయాలంటే స్కాండియంది 9th క్లాస్ ప్రకారము 2, 8, దీంట్లో 2నే ఉంటాయి, బట్ దీంట్లో 9 ఉంటాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది అంటున్నాను, 4s2 తర్వాత స్కాండియంకు 4s2 3d1 వస్తుంది. సేమ్ టు సేమ్ ఇదే రాసేసి కాల్షియంకి అయితే 4s2 రాస్తాం, పొటాషియంకి 4s1, కాల్షియంకి 4s2, స్కాండియంకి 4s2 తర్వాత ఎవరికి వెళ్ళిపోవాలి, 3dలోకి వెళ్ళిపోవాలి. కానీ 3d అంటే థర్డ్ ఆర్బిట్ సంబంధించింది. అది ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా వచ్చిన ఆ 23rd ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది, యాక్చువల్గా 4thలో ఉండట్లేదు, మళ్ళీ 3rdలోకి వస్తాను. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 20, ఓకే, 21 ఎలక్ట్రాన్ దేంట్లోకి వెళ్తాను, 3rd షెల్లోకి వెళ్తుంది. ఇది రైట్ అన్నట్టు 9th క్లాస్ ప్రకారం. కానీ మీకు అక్కడ అది చెప్తే ఏమనిపిస్తా అంటే ఇది దీంట్లో 8 ఉండాలి కదా, ఎక్స్ట్రా వచ్చేదాన్ని ఇక్కడ రాయాలి కదా అనే క్వశ్చన్ వస్తా అన్నట్టు. సో అది మీకు అక్కడ లేని సిలబస్ కాబట్టి అదంతా మీకు అక్కడ అది నెక్స్ట్ మనము 4లోనే నింపుకుంటూ వెళ్ళకుండా మళ్ళీ 3లోకి వస్తాం. ఆ విషయం అక్కడ తెలియదు కాబట్టి మనం అక్కడ చెప్పుకోకుండా, సో 3p తర్వాత 4s తర్వాత 3d అన్నట్టు. ఓకేనా? యాక్చువల్గా ఈ 3pలో ఎన్ని నింపొచ్చు, 3s 3pలో 2 + 6 8 నింపొచ్చు. అందుకే ఏమంటామంటే థర్డ్ షెల్లో 3 ఉన్నా సరిపోతాయి అంట, 8 ఉన్నా సరిపోతాయి అంట. థర్డ్ షెల్లో 8 ఉన్నా ఎందుకు సరిపోతాయి అంటే థర్డ్ షెల్లో 3sలో 2, 3pలో 6 నింపితే అది కొంచెం స్టేబుల్గా ఉంటుంది. ఎందుకు, 4s అనేది 4th షెల్లో ఉంటుంది, 3d అనేది ఇళ్ళనే ఉంటుంది. కానీ 3dకి ఎన్ని కావాలి, 10 ఎలక్ట్రాన్స్ కావాలి. సో 10 ఎలక్ట్రాన్స్ గెయిన్ లేకపోయినా కొంత స్టెబిలిటీగా ఆటమ్స్ ఉంటున్నాయి. ఫుల్ స్టెబిలిటీ కాదు, కంప్లీట్ స్టెబిలిటీ కాదు, గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం స్టెబిలిటీ ఉంటుంది, బట్ కంప్లీట్గా 100% స్టెబిలిటీ అయితే కాదు అన్నట్టు. సో ఈ 10 ఎలక్ట్రాన్స్ లేకపోయినా దీంట్లో 2 + 6 8 ఉన్నా కూడా అది స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు ఆపేస్తాం అన్నట్టు. అందుకే 8 ఉన్నా సరిపోతున్నాయని అందుకే అన్నాం, ఆక్టెట్ రూల్ అని దానికి పేరు పెట్టాం అన్నట్టు. సరే, ఇప్పుడు ఈ 9th క్లాస్లో రాసే దాని ప్రకారంగా మనం రాయడం అనేది ఇక్కడ మనకు అవసరం లేదు. ఇలా మనం జస్ట్ 20 వరకే రాస్తాం. ఇప్పుడు నేను 24కి రాద్దామన్నాను, దానికి ఒకసారి చూద్దాం. ఇక క్రోమియం 24 ఏమైనా కనబడుతుందా? నేను ఇక్కడ ఏం రాసిన చెప్పు, నెంబర్ 24. ఇప్పుడేం రాసిన చెప్పు, 1. ఆడ ఎందుకుంటారా మరి, ఇటు రావచ్చు కదా. నాకు ఏం కనబడకపోయినా పర్వాలేదు, నాకు ఏం వినపడకపోయినా పర్వాలేదు, ఏం అర్థం కాకపోయినా పర్వాలేదు, అంతా ఎందుకు మరి క్లాస్కి వచ్చి కూర్చోవడం. ప్లేసెస్ ఉన్నాయి కదా, వాడు ఒకటి పోయి ఒక ముగ్గురు కూర్చున్నారు కదా. నీకేమైనా కనబడుతుందా? ఇప్పుడు ఏం రాసిన ఇప్పుడు మరి ఎందుకు కనబడుతుంది, తలకాయ గొర్రె లెక్క కనబడుతుందా నీకు? ఇప్పుడు ఏం రాసిన చెప్పు, ఎందుకు పండుకొని చూస్తాను, ఆడు పోరాదు. మీకు కనబడతలేదని నేనే చెప్పి మిమ్మల్ని పంపించాలా, నాకు కనబడతలేదని నువ్వు కూర్చుంటావా? రైట్, క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలన్నా, ఎనీ ఎలిమెంట్ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలన్నా ఇదే మీరు ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 1sలో చెప్పండి ఎన్ని, దాంట్లో 2, దేంట్లోనైనా 2నే. నెక్స్ట్ 2s, దాంట్లో కూడా 2నే. నెక్స్ట్ 2px, ఆల్రెడీ 24 ఉన్నాయి, ఇక్కడ మనం డైరెక్ట్గా 2 ఫిలప్ చేసుకోవచ్చు. 2pలో కూడా 2pxలో కూడా 2, 2pyలో 2, 2pzలో 2. ఎన్ని అయిపోయాయి, ఇంకెన్ని మిగిలాయి, 14 ఉన్నాయి. కాబట్టి మనం దాదాపుగా 20 వరకు డైరెక్ట్గా నింపేసుకుంటే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 3sలో కూడా 2. నెక్స్ట్ 3px2, 3py2, 3pz2. ఎన్ని అయిపోయాయి, 18 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. నెక్స్ట్ 4s2,
ఎన్ని అయిపోయాయి? 20 అయిపోయాయి. నెక్స్ట్ 3Dలోకి. బట్ 3Dలో 5 ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పుకున్నాము. 3D XYలో ఇప్పుడు ఏం చేయాలి? ఇవి సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్ కాబట్టి సింగిల్గా ఫిలప్ చేసి ఇంకా అవైలబుల్ ఉంటేనే పేరింగ్ చేయాలి. సో డైరెక్ట్గా మనం పేరింగ్ చేసుకుంటూ పోవద్దు. ఉన్నాయే ఇంకా మన కాడ 4 ఎలక్ట్రాన్స్. సో ఆ 4 ఎలక్ట్రాన్స్ డైరెక్ట్గా పేరింగ్ చేయకోకుండా సింగిల్గా ఫిలప్ చేద్దాం. సో బట్ ఫస్ట్ అయితే మనం 5D ఆర్బిటాల్స్ రాద్దాం. YZ 3D XZ 3D X స్క్వేర్ మైనస్ Y స్క్వేర్ 3D Z స్క్వేర్. ఇవంతా ఆగమాగం ఉన్నాయి సార్, నాకు వద్ద అనిపిస్తుంది. అట్లాంటివి చెప్పద్దు. XY YZ ZX ఇక్కడ ఏది రిపీట్ కాదు, చూసుకోండి. XY YZ ZX ఆర్ XZ. ఇక మిగి రెండు గుర్తుపెట్టుకుంటారు. X స్క్వేర్ మైనస్ Y స్క్వేర్ DZ స్క్వేర్. రైట్. ఇప్పుడు పేరింగ్ చేయకోకుండా సింగిల్గా మనం ఇచ్చుకుంటే వెళ్ళిపోవాలి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? 4. 1 1 1 1 ఉంటే ఇంకా ఉంటేనే మనము పేరింగ్ చేస్తాం. అసలు ఇంకా ఇంకో దానికి రాలేదు, తప్పదు అలానే ఉంచుతాం. కానీ ఇది రాంగ్, ఇది రాంగ్. మంచిగానే నింపుకుంటూ వచ్చినాం కదా అని మీరు అనుకోవచ్చు. అయితే సో జస్ట్ ఇలాంటి సిచ్యువేషన్ ఈ క్రోమియంకు సేమ్ టు సేమ్ కాపర్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటాయి. అది కూడా ఒకటి చెప్తాను, మిగతా మధ్యలో ఉన్నాయని మీరే రాసేయండి. సో ఎందుకు అంటే రాంగ్ అంటే మనం రైట్గానే ఫిలప్ చేసాం, బట్ యాక్చువల్గా క్రోమియంలో సిచ్యువేషన్ ఇలా ఉండదు. ప్రాక్టికల్గా దాంట్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఎలక్ట్రాన్స్ గురించి ఒకసారి చెప్తాను. ఎస్ ఆర్బిటాల్లో మనం 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయొచ్చు. Pలో 3 ఉంటాయి కాబట్టి టోటల్గా ఎస్లో 2 ఫిలప్ చేయొచ్చు. Pలో 3 ఉంటాయి కాబట్టి టోటల్గా 6 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయొచ్చు. Dలో టోటల్ 5 ఆర్బిటాల్స్ కాబట్టి అన్నీ కలిపి 10 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయొచ్చు. ఇలా ఉంటే అప్పుడు అవి స్టేబుల్గా ఉంటాయి. అయితే ఇక్కడ ఇలా ఉంటే ఫుల్ స్టెబిలిటీ ఉంటుంది, బట్ కొంచెము ఇలా లేకపోయినా స్టెబిలిటీ ఉంటుంది, కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. ఎప్పుడు అది అంటే Pలో 6 కాకుండా 3 ఉన్నా అంటే సగం ఉన్నా, Dలో 10 కాకుండా 5 ఉన్నా అంటే ఇలాంటి అంటే 5 ఉండగలిగే పరిస్థితి ఉంటేనే స్టెబిలిటీ అన్నట్టు. 10 ఉంటే బెస్ట్, కనీసం 5 ఉండేటట్టుగా చూసుకుంటుంది అది. ఓకేనా? అలాంటి సిచ్యువేషన్ ఉంటే అది. తర్వాత 2లో ఎస్లో 2 కాకుండా 1 ఉన్నా కూడా స్టెబిలిటీ, కంప్లీట్ స్టెబిలిటీ అనుకోకండి, జస్ట్ కొద్దిగా స్టెబిలిటీ వస్తుంది అన్నట్టు. రైట్. ఇప్పుడు అలా చూసుకుంటే Dలో 10 ఉంటే స్టెబిలిటీ, ఇక్కడ 10 అంటే పాసిబిలిటీ లేదు కాబట్టి కనీసం 5 ఉంటే బెటర్ కదా. మరి 5 ఎక్కడి నుంచి రావాలి? 5 రావాలంటే ఓ పని చేద్దాం. ఎలా ఉంటే బాగుంటుంది అంటే, ఎలాగూ ఈ థర్డ్ ఆర్బిట్లో అసలు ఎన్ని ఉండాలి? మొత్తము థర్డ్ ఆర్బిట్లో మొత్తం ఎన్ని ఉండాలి? 2 + 6 + 10. 2 + 6 8, 8 + 10 18 ఉండాలి, కానీ 18 లేవు. ఓకేనా? బట్ ఇక్కడ ఎలా ఉంది అంటే కనీసం దీంట్లో Dలో 5 ఉన్నా బాగుండు, 10 కాకుండా 5 ఉన్నా బాగుండు. అలా లేదు కాబట్టి ఏం చేస్తామంటే ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఇది ఎవరిది? 4s ఆర్బిటాల్ ఎక్కడిది? ఇది లాస్ట్ షెల్, 4th. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, 4th షెల్. కానీ థర్డ్ షెల్లో 3s 3p 3d 3 ఉంటాయి. కానీ ఈ 3d నింపకుండా మనం 4sలో నింపుతాను. ఇది ఎట్లాగో అవుట్ ఆఫ్ ది అన్నట్టు, అవుటర్ షెల్ అది. 4sలో ఎన్ని నింపాము? ఇప్పుడు మనము 2 నింపాము. ఇక్కడ ఒకటి 5 ఉంటే బాగుంటే స్టెబిలిటీ వస్తుంది కాబట్టి ఆ స్టెబిలిటీ కోసము ఎట్లా ఇది అవుట్ ఆఫ్ దే కాబట్టి అక్కడి నుంచి ఒకటి తీసుకొచ్చుకొని ఇలా నింపుతాం అన్నట్టు. ఇక్కడ ఎట్లాగో నీకు ఇచ్చిందే ఎక్స్ట్రా కాబట్టి ఒకటని ఉంచుకో అన్నట్టుగా ఒకటి ఉంచుతాం అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ తీసుకువెళ్ళి దీంట్లో రాస్తాం. ఆబో ప్రిన్సిపల్ ఇక్కడ మనం ఏం చేసామంటే దీనికి అసలే ఇవ్వకోకుండా అక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఈ క్రోమియంకు ఇలా ఉంటే స్టెబిలిటీ కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది. లీస్ట్ ఎనర్జీ నింపినాకనే హయ్యర్ ఎనర్జీలోకి వచ్చాం. కానీ యాక్చువల్గా ప్రాక్టికల్ ఎలా ఉంటుంది అంటే ఈ లీస్ట్ ఎనర్జీలో ఉన్న ఎలక్ట్రాన్కు రెండిచ్చే బదులు అసలు లోపల ఉన్నటువంటి హయ్యర్ ఎనర్జీనే, బట్ అది లోపల ఉంది.
దానికి 5 ఇస్తే కొంచెం స్టెబిలిటీ వచ్చే చాయిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలానే ఉంటుంది కాబట్టి ప్రాక్టికల్గా కూడా మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ తీసుకెళ్ళి దీంట్లో ఫిలప్ చేస్తాం. మనం మామూలుగా రాసుకుంటే వెళ్ళిన దాని ప్రకారం రాయకోకుండా అంటే అన్నిట్లో 2 2 నింపుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, ఇక్కడ మాత్రం కొంచెం చేంజెస్ చేయాలి. ఇది ఓన్లీ క్రోమియంకి. ఎందుకు ఇలా తీసుకొచ్చాము? 10 ఉంటే స్టెబిలిటీ, కనీసం 5 ఉన్నా బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడ 5 వచ్చేసాయి కదా అన్నిట్లో. బట్ అన్నిట్లో అలా అని చెప్పేసి ఇది ఇక కంప్లీట్ స్టెబిలిటీ అని కాదు. ఇదేమి కంప్లీట్గా స్టెబిలిటీగా ఉంటుంది ఈ ఆటం అని కాదు, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది క్రోమియం సంబంధించి. ఇక నెక్స్ట్ కాపర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, అది మీరే చెప్పేస్తారు ఇక నాకు. సారీ, కాపర్ నెంబర్ ఎంతమ్మా? 20. డౌటా కన్ఫామా? డౌటా కన్ఫామా? ఇంకేదో నెంబర్ వస్తుందని. 20. ఎవరు ఉన్నారా కాపర్ ఇక్కడ? సరే, 29. రైట్. ఫస్ట్ చెప్పండి, 29 ఎలక్ట్రాన్స్ దేంట్లో ఫిల్అప్ చేసుకుంటూ పోవాలి? 1s లో 2. ఇవన్నీ ఇక్కడనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు అవే చదువుకుంటా పోతారు. తీసేద్దాం, మొత్తం తీసేద్దాం. చెప్పండి, ఫస్ట్ దేంట్లో? నేను బురదలో కాలేసినా మీరైతే వేయట్లేదు. వెరీ గుడ్. కాపర్ ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ప్లేస్ లేదు, కింద రాస్తాను. రైట్, ఇప్పుడు ఇక్కడికి 18 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. ఇంకెన్ని ఉన్నాయి? సారీ, ఇక్కడ 20 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. ఇంకెన్ని ఉన్నాయి? 9 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు మనము డైరెక్ట్గా పేరింగ్ చేయకోకుండా సింగిల్గా ఫిల్అప్ చేసి తర్వాత పేరింగ్ చేద్దాం. రైట్, దీంట్లో 1 1 1 1 ఇంకా ఉన్నాయి కదా. ఇంకెన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? పేరింగ్ చేయాలి. అయిపోయినాయా? మనం ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం, డీలో 10 ఉంటే మంచిగా స్టెబిలిటీ, కనీసం 5 ఉన్నా పర్వాలేదు. కానీ ఇక్కడ 10 ఉంటే చాయిస్ వస్తుంది, 9 ఉంటానే. 10 ఉంటే బాగుంటుంది కాబట్టి ఎట్లా, ఇది అవుట్ ఆఫ్ షెల్ కాబట్టి అవుటర్ షెల్లోనున్న 2 ఇట్ల నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకొచ్చి దీంట్లో ఫిల్అప్ చేస్తాం. ఇక్కడేమో 1 రాస్తాం. రైట్, ఇప్పుడు ఫైనల్గా ఎలా ఉంటుందంటే 1s2 2s2 2px2 2py2 2pz2 3s2 3px2 3py2 3pz2 4s1 4s. మళ్ళీ 2 రాశారనుకోండి, ఇక్కడ 2 రాసి అక్కడ 10 రాస్తే 30 అయిపోతుంది. 30 అంటే ఎవరిది? అది జింక్ కాన్ఫిగరేషన్ రాసినట్టు అయితే. అంటే పొరపాటున కూడా మళ్ళీ ఇక్కడ 2 రాయద్దిగా. ఇప్పుడు ఏం రాద్దాం? ఇక రైట్, ఇది రాసేటప్పుడు మీరు చేసే కొన్ని తప్పులు ఏంటో చెప్తాను. ఇక నేను చెప్పాల్సిన ఎగ్జాంపుల్స్ ఏమి లేవు, అన్నీ అయిపోయాయి. మీరు ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు 1s2 ఇలా రాస్తారు. ఇది ఇలా రాయకండి, పైన రాయాలి. తర్వాత ఇక్కడ కూడా ఏం తప్పు చేస్తారంటే 2px2 ఇలా రాస్తారు. ఇట్లా రాయద్దు.
ఎక్స్ చిన్నగా కింద, పైన ఎలక్ట్రాన్స్ చిన్నగా రాయాలి. ఓకేనా? మీరు ఇష్టం వచ్చినట్టుగా అయితే రాయద్దు, ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఓకే రైట్, ఇది మీకు అన్నీ కలిపి దీంట్లోనే కవర్ చేసేసాను. ఇంకా దీంట్లో చెప్పాల్సింది ఏమీ లేదు.